వాడు బస్సు వెనుక చూపించాడు. అక్కడ నా ఇంటి ముందు జనాలు. అమ్మ ఏడుస్తోంది. నాన్న నేల మీద కూర్చున్నాడు. మధ్యలో తెల్ల కప్పుతో కుప్పిన శవం. ఆ కప్పు కాస్త కదిలింది. చేతికి ఉన్న గడియారం కనిపించింది. అది నాది. నేను వెనక్కి తగ్గాను. ఇది ఎలా అని అడిగాను. డ్రైవర్ అద్దంలోంచి చూసి ఒక్క మాట అన్నాడు. నువ్వు దిగితే కథ అక్కడితో అయిపోతుంది. మరి నేను దిగకపోతే అన్నాను. క్లీనర్ నెమ్మదిగా నవ్వి, అయితే నువ్వు ఈ బస్సులో ఉండాలి, మిగతా వాళ్ళను ఎక్కించడానికి అంతే. బస్ తలుపులు మూసుకుపోయాయి. డ్రైవర్ సీట్ ఖాళీ అయింది. క్లీనర్ వెనక్కి వెళ్ళిపోయాడు. నాకు అర్థమైంది, ఇప్పుడు ఈ బస్సులో డ్రైవర్ నేనే.